ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ప్రభావానికి మార్కెట్ యార్డ్లోని వేలాది బస్తాల మొక్కజొన్న ధాన్యం తడిసిమొత్తైంది. వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు గోనె పట్టాలు, పాలిథిన్ కవర్లు మార్కెట్ యార్డ్ అధికారులు ఏర్పాటు చేయలేదు. దీంతో నిల్వ ఉంచిన ధాన్యం అంతా తడిసిపోయింది. విపరీతంగా వీచిన ఈదురుగాలులు, జోరుగా కురిసిన వర్ష ప్రభావానికి బేసనపల్లి మండలంలోని మొమ్మాయిపల్లి మహాదేవునిపేటలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగి నేల మీద పడ్డాయి. 2 కోళ్ల ఫారాలు నేలమట్టమయ్యాయి. రేకులు ఎగిరిపోయి గోడలు కూలిపడ్డాయి. మనుషులు, కోళ్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తాడూరు మండలంలోని పార్వతాయిపల్లి పరిసర గ్రామాలలో ఈదురు గాలులతో పాటు కుండపోతగా వర్షం కురిసింది. దీని ప్రభావానికి మామిడి చెట్లు విరిగిపోయి కాయలు రాలిపోయాయి. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్ష ప్రభావం రైతన్నలకు భారీ నష్టం మిగిల్చింది.